శాటిలైట్ వ్యూ లాగా కూడా వస్తలేదు. పక్కకే ఉన్నాము, ఇక్కడ వచ్చేసినాము. నడు వెళ్దాం వెళ్దాం. నాకు తెలిసి హే, వెల్కమ్ బ్యాక్ టు స్ట్రోమ్ మోటో వ్లాగ్స్. ఎస్, గుడ్ మార్నింగ్. టైం వచ్చేసి 4:17 అవుతుంది. మరొక వీకెండ్ రైడ్కి మనం వెళ్తున్నాము. ఎర్లీ మార్నింగ్ 4:17కి స్టార్ట్ అయ్యా. మీటప్ పాయింట్ వచ్చేసి ఓఆర్ఆర్ అవుటర్ రింగ్ రోడ్ దగ్గర. లెట్స్ సీ ఎట్లుంటుందో. యా, దిస్ ఇస్ కిరాక్ రైడర్స్, కొత్త గ్రూప్లో ఇప్పుడే చూస్తున్నాను. వన్ ఆఫ్ మై ఫ్రెండ్ ఇన్వైటెడ్ మీ, సుశాంత్ బ్రో. కిరాక్ రైడర్ ప్రతి వీకెండ్ రైడ్లో ఆల్ ది స్టిక్కర్స్, బ్యాచెస్ అవన్నీ కామన్. ఇవన్నీ నేను కలెక్ట్ చేసుకొని చూపిస్తాను ఎక్కడ ప్లేస్ చేస్తాను. ఆ బ్యాచెస్, కీ చైన్ హోల్డర్స్ అవన్నీ నేను నా బ్యాగ్ కిట్లో హోల్డ్ చేసి పెడతాను. ఎందుకంటే నాకు ఈ కలెక్షన్స్ అంటే నాకు చాలా ఇష్టం అన్నమాట. ఆల్మోస్ట్ 30 మెంబర్స్ వచ్చారు. 20 మెంబర్స్ వెయిట్ చేసి గైడెన్స్ టీమ్ లీడర్ చెప్తున్నాను. జస్ట్ లిజన్. We are almost done coming. You can show your legs or you can show like this. And but please inform us before you use your indicator. Or speed up, just inform me. అందరూ వచ్చేసారు. ఇంకా కొంతమంది దారిలో యాడ్ అవుతారంట. సో వీఆర్ హెడ్డింగ్ టు వికారాబాద్. ఎస్, వికారాబాద్. దిస్ ఈజ్ అవర్ లైనప్. అందరం వన్ లైన్లో ఉన్నాము. సో వీఆర్ అబౌట్ టు స్టార్ట్ నౌ. ద పీక్ అడ్వెంచర్ అనమాట ఇది. బురద వాన పడ్డది రాత్రి మొత్తము. ఆ బురదలో వస్తున్నాం అనమాట. ఇట్స్ అ క్రేజీ ఎక్స్పీరియన్స్. చాలా బాగుంది ఇది. యాక్చువల్లీ ఒక్కొక్కరికి గైడ్ చేస్తూ ఉన్నాము. బ్రో, స్లోగా వచ్చాయి. కమ్ స్లోగా వచ్చాయి. GT 650 కూడా పర్ఫార్మెన్స్ నెక్స్ట్ వల్ల. ఈ స్ప్లెండర్ ఎవరో మనకు సంబంధం లేదండి. ఎవరో అతను లోకల్గా అనుకుంటా. ఈక్వల్గా వస్తున్నాడు అడ్వెంచర్ బండి లాగా. డెస్టినేషన్కి రీచ్ అయ్యాము ఫైనల్లీ. కొన్ని డ్రోన్ షాట్స్ తీసుకుందామని ప్లాన్ చేసుకుంటే అక్కడ యాక్చువల్లీ ఎలో లేదు. ఎందుకంటే అక్కడ నేవీది ఏదో వర్క్ అవుతుందంట. సో డ్రోన్ షాట్స్ ఆర్ నాట్ ఎలో అని చెప్పారు. సో అందరు డ్రాప్ చేసేసారు డ్రోన్స్ అన్నీ. సో మీన్వైల్ కొంతమంది ట్రయల్స్కి వెళ్ళారు, కొంతమంది ఫోటోషూట్, కొంతమంది లైనప్లో పెట్టి. ఏముందా వాటర్ బాటిల్ ఇక్కడ చూస్తే చాలా రాయల్ ఎన్ఫీల్డ్లో ఉన్నాయి. హిమాలయ, జీటీ అయినా మిగతావి 411 అన్నీ రాయల్ ఎన్ఫీల్డ్కి సంబంధించినవి ఉన్నాయి. కానీ సుజుకివి మీకు చాలా కనిపిస్తాయి. ట్రస్ట్ మీ, సుజుకి నౌ ఇన్ టాప్ 3 ఇన్ ఇండియా. మీన్వైల్ కొంతమంది ట్రయల్స్కి వెళ్తున్నారు. ఇది హోండాది ఏదో బైక్ క్రేజ్ ఉంది. అది చాలా కంట్రోల్లో ఉంది. ఆ బైక్ అయితే చాలా బాగుంది. యూ కెన్ సీ ద స్మాల్ లేక్ దేర్. ఇక మీకు ఒకటి చెప్పాలి. యాక్చువల్లీ ఈ సండే వెళ్ళిన రైడ్లో వెదర్ అయితే ఆసమ్ ఉందన్నమాట. చాలా బాగుంది.
అది బ్యాక్ సైడ్ ఆఫ్ రోడ్ చేసుకోవడానికి లొకేషన్ చాలా ప్లీజెంట్గా ఉంది. యూ కెన్ లిజన్ దట్ సౌండ్ అనమాట. చాలా బాగుంది. అక్కడ ఏం జరుగుతుందంటే చాలామంది చీట్స్ చేస్తున్నారు అనమాట. గివ్ అవే ప్లాన్ చేస్తారు, ఆయిల్, ఇంజిన్ ఆయిల్ అండ్ కొన్ని ఇస్తున్నారు. మీన్వైల్ ఈ షార్ట్స్ ఎంజాయ్ చేయండి. అందరు ట్రయల్కి వెళ్ళిపోయారు అండ్ లెఫ్ట్ ఓవర్ మేము ముగ్గురం అనంతగిరి హిల్స్కి వెళ్దాం ప్లాన్ చేసుకున్నాం. వన్ ఈస్ సుశాంత్ బ్రో, ఎల్లో వీ స్ట్రోమ్, ద అదర్ వన్ ఈస్ ఆరెంజ్ వీ స్ట్రోమ్, నిఖిల్ బ్రో. సుశాంత్ బ్రోని ఫస్ట్ టైం కలిశాను అండ్ నిఖిల్ బ్రోని దిస్ ఈజ్ అవర్ సెకండ్ రైడ్ అనుకుంటా. దిస్ ఈజ్ అవర్ సెకండ్ రైడ్ విత్ నిఖిల్ బ్రో. ఆరెంజ్ వీ స్ట్రోమ్ వస్తుంది, కనిపిస్తుంది. సో మేమున్న లొకేషన్ నుంచి వీ హ్యావ్ 2 roads ఫ్రమ్ మేమున్న లొకేషన్ నుంచి 2 roads ఉన్నాయన్నమాట. ఒకటేమో మా నార్మల్ రోడ్ అండ్ ఇంకోటేమో ఆఫ్ రోడింగ్ అనంతగిరి హిల్స్కి. కానీ అడ్వెంచర్ బండి కదా, ఆఫ్ రోడే చూస్ చేసుకున్నాము. 4 kilometers క్రేజీ, నెక్స్ట్ లెవెల్, చాలా బాగుందన్నమాట అడ్వెంచర్. డ్రోన్ ఎగరేద్దాం అనుకున్నాము కానీ మేము అక్కడ సెక్యూరిటీ వచ్చి నో అన్నాడు. సో అతనితో ఫోటో దిగుదాం, వీడియో క్యాప్చర్ చేసుకున్నామని. బ్యూటిఫుల్ వర్షన్ ఏం లేదు, బట్ చాలా బాగుంది. వీఆర్ ఎంజాయింగ్ ద వెదర్. చాలా అంటే చాలా బాగుంది మాకు. అసలైన స్టోరీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది. అసలు యాక్చువల్లీ ఏమైందంటే డ్రోన్ పోయింది. డ్రోన్ ఎక్కడ పోయిందో తెలీదు. చాలాసేపటికి లొకేషన్ ఎత్తుకుతూ ఉన్నాము, తిరుగుతూ ఉన్నాము. ఫైనల్లీ 2.5 kilometers తర్వాత అనుకుంటా స్టిల్ ఎత్తుకుతున్నాం అనమాట. ఎందుకంటే లొకేషన్ అక్కడ చూపిస్తుంది. శాటిలైట్ వీలా కూడా వస్తలేదు, పక్కకే ఉన్నాము. చేసినాము ఎక్కడ దొరికిందంటే 2.5 kilometers తర్వాత ఇక్కడ దొరికింది. ఎగ్జాక్ట్లీ అట్లా కింద. ఏది అమ్మాయి అదే అనుకుంటున్నా, బండి ఎక్కియద్దు కింద రోడ్ మీద పట్టదే చూసుకుంటూ నడపాలని చెప్పి. Problem is when it went too up, no. Now we were trying to go there. Exactly. So he was saying. అమ్మయ్య, డ్రోన్ దొరికింది కాబట్టి ఫైనల్లీ హ్యాపీ ఫేసెస్తో అనంతగిరి హిల్స్కి వెళ్తున్నాము. అక్కడ క్యాప్చర్ చేద్దామండి. అసలైన డ్రోన్ షాట్స్ అక్కడ ఉంటాయి, చూద్దాం. డ్రోన్ షాట్స్ అయితే ఇప్పుడే రావనుకోండి, ఎందుకంటే డ్రోన్ సుశాంతి పోతుంది కాబట్టి 8 to 3 monthsకో ఇస్తాడనమాట మన బ్రో. నిఖిల్ బ్రో క్రేజీ అనమాట. ఆరెంజ్ తీసుకోవడం కూడా చాలా బాగుంటుంది. వెదర్ బాగుంది కానీ అనంతగిరి హిల్స్కి వచ్చేసరికి కొంచెం హీట్ అనేది పెరిగింది, కొంచెం వేడైతే ఎక్కువగా ఉంది. ఒక మంచి లొకేషన్ చూసుకొని మంచి గ్రీనరీ దగ్గర ఆపేసి దెన్ ఫోటో షాట్, డ్రోన్ షాట్స్ ప్లాన్ చేసుకున్నాము. మీ వాళ్ళు చాలామంది వచ్చి ఫొటోస్ కూడా దిగారు, కానీ అది క్యాప్చర్ చేయలేదు బాగోదని. కనిపించిందా? డ్రోన్ అది ఎగరేస్తున్నాడు అనమాట పైన.
అంతా 360తో తీసుకున్నప్పుడు షార్ట్స్.